విజయవాడ సింగ్ నగర్లో తన మీద దాడి జరిగిన తర్వాత చికిత్స, ఆ తర్వాత విశ్రాంతి, డాక్టర్ల సలహా మేరకు ఇవన్నీ అయిపోయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన బస్సు యాత్ర ప్రారంభించారు. జనం చాలా ఎక్కువగా వచ్చారని చెప్తూ ఉన్నారు. బస్సు యాత్రకే కాకుండా మొత్తం ఆయన కార్యక్రమానికి ఇప్పుడు జగన్ కోసం మేము సిద్ధం అన్న జగన్ కోసం అనేది ఒకటి కలిపారు. నిజానికి ఈ ఘటన తర్వాత ప్రజలు మరింతగా ఆయనతో ఉన్నారు అనే ఒక మెసేజ్ పంపించడానికి వైసీపీ ఈ నినాదం తీసుకుందని అనుకోవాలి. చాలా ఇతర ఆరోపణలు, విమర్శలు లేకపోతే ప్రత్యర్థులు అవన్నీ ఎలా ఉన్నా కానీ ఈ మొత్తం ఎన్నికల క్యాంపెయిన్ అనేది వైసీపీ అందులో జగన్ను కేంద్ర బిందువుగా పెట్టి పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేశారనేది అయితే స్పష్టమవుతుంది. ఆయన వయస్సు వీటన్నిటిని బట్టి దాడి జరిగిన తర్వాత కూడా కొద్దిపాటి విశ్రాంతి, చికిత్స, కుట్లు పడ్డాయంటారు. వీటన్నిటితో ఆయన మళ్ళీ తొందరగానే మళ్ళీ రంగంలోకి రావటం అనేది ఎన్నికల దృశ్యం లేదా ఎన్నికల ఊపు దక్కకుండా కొనసాగడానికి దోహదపడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఈరోజు తన ప్రసంగంలో సహజంగానే తన మీద జరిగిన దాడిని గురించి ప్రస్తావించటం, ఇట్లాంటి వాటితో ఏం వెనక్కిపోను, ప్రజల దేవుని దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు అని తనకు సహజమైన శైలిలో చెప్తూ మళ్ళీ మనం విజయం సాధిస్తాము అని. అంటే ఒక విధంగా ఈ దాడి ప్రభావం ఎలా ఉంటుంది అన్నది రకరకాల అంచనాలు ఎవరికి తోచింది వాళ్ళు. నన్ను ఎవరో అడిగితే నేను చెప్పాను, ఇట్లాంటివి జరగకూడదు, హింసాత్మక ఘటనలు మంచిది కాదు అనే దాని మీద మనం ఆలోచించాలి. కానీ దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే ఆలోచన చేయటం మంచిది కాదు అని. అయితే ఒకటి చెప్పొచ్చు, ఎవరైతే జగన్ అభిమానిస్తారో, జగన్ ఓటర్లుగా ఉన్నారో వాళ్ళైతే మరింతగా వాళ్ళకు ఆ కట్టుబాటో లేదా అనుబంధమో ఇంకా పెరగడానికి దోహదపడుతుంది. మీరు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళకి ఏదైనా ఆపదో సమస్య వచ్చినప్పుడు సహజంగా అది మరింత పెరుగుతుంది కదా. ఇక రెండవది, తటస్థంగా ఉండేవాళ్ళు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు, ఇంకా అటు ఇటు నిర్ణయించుకొని వాళ్ళు, వివిధ సర్వేల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక 2.5% మంది ఓటర్లు అటు ఇటు నిర్ణయించుకోలేదని చాలా సర్వేలో చెప్తూ ఉన్నారు. అంటే ఈ 2% మంది అటు ఇటు పరిస్థితులను బట్టి వాళ్ళు మారొచ్చు. సో అలాంటి వాళ్ళ మీద కూడా ఇట్లాంటి ఘటనల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎవరి మీద అయినా సరే ఈ దాడులు ఏంటి, రాళ్ళు విసరడం ఏంటి, లేకపోతే ఇట్లాంటివి ఏంటి అనే ఒక అభిప్రాయం. అంటే వైసీపీ అయితే వాళ్ళ నాయకులను కూడా నిన్న రాకుండా ఆపి ఈరోజు అందరినీ కూడా జగన్ కలుసుకోవడం, భరోసా ఇవ్వటం, ఒక విధంగా నేను గట్టిగానే పోరాడుతాను, మనం విజయం సాధిస్తామని ఒక భరోసా నింపడానికి ఈ సందర్భాన్ని తీసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇంకో వైపున పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులకు సంబంధించిన కోణం, పోలీసులు అనగానండి, ఎన్నికల సంఘం అనండి, భద్రత, తర్వాత జరిగినటువంటి ఘటన కారకులను పట్టుకోవడం ఇది. కొన్ని అయితే వార్తలు వచ్చాయి, ఒక 5గురినో 4గురినో అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళలో ఒకరినైతే చాలా గట్టిగా విచారిస్తున్నారు ఈ పద్ధతిలో. టీడీపీ నాయకుడు, ఆ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు, అతనైతే ఒక పేరు కూడా చెప్పేశాడు, వంకా సీను అనే అతను ఈ దాడికి పాల్పడ్డాడని చెప్పి మాకు సమాచారం వస్తూ ఉంది, కాబట్టి అతన్ని ద్వారా చేశారు. పైగా అందరితో ఆగట్లేదు బోండా ఉమా. ఆ తర్వాత ఏమన్నాడంటే వెల్లంపల్లి శ్రీనివాసు, కేసినేని నాని ఓ పథకం ప్రకారం ఈ దాడి చేయించారు, నేను పోటీ చేస్తున్న సెంట్రల్ నియోజకవర్గంలో చేయిస్తున్నారని కూడా ఆయన చేయించారని ఆయన ఆరోపిస్తున్నట్టుగా వార్తలు చూశాను నేను. ఓకే, బోండా వంశరావు కొన్ని సంచలనాత్మకమైన వ్యాఖ్యలు అవి చేస్తుంటారు, జరిగిన చోట ఆయన పోటీ చేస్తున్న మాట కూడా నిజమే. కానీ ఇది వీళ్ళిద్దరు చేయించారని వైసీపీకి చెందిన నాయకులు, ఒక ఆయన మాజీ మంత్రి, ఒక ఆయనేమో ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ తెలుగుదేశం, వాళ్ళ మీద ఎందుకు పెడుతున్నారు, పోలీసులు దాన్ని ధృవీకరిస్తారా లేదా, తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు అనేది ఒకటి. వాస్తవంగా తెలుగుదేశం నాయకులు చాలామంది, చంద్రబాబు నాయుడు, ఈరోజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు కూడా ఇందుకు బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి అలాంటి మాటలు వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే ఆ బాధ్యులైన అధికారులు విఫలమైతే వాళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకోవటము, లేదా ప్రమోషన్లు ఇట్లాంటి వాటి మీద చేయటము, సస్పెండ్ చేయటం, ఇట్లాంటివి చేస్తుంటారు. కానీ ఒక నేరము, ఒక ఘటన జరిగిందంటే, ఒక దాడి జరిగిందంటే పాల్పడిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు, దీని మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది. కానీ తెలుగుదేశం నాయకులు
అలాగే వాళ్ళని బలపరిచే మీడియా కూడా ఈరోజు ఒక మీడియాలో మొదటి పేజీ కథనం రాశారు. ఇవన్నీ వైఫల్యాలు ఉన్నాయి, కరెంట్ ఎందుకు పోయింది, శ్రద్ధ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు చుట్టూ వలయంగా ఏర్పడలేదు, ఇట్లాంటివన్నీ అధికారుల వైఫల్యాలని. అధికారుల వైఫల్యాలు అనేవి రెండో దశలో వస్తాయి కదా. మొదటి దశలో దాడి ఎలా జరిగింది, దాడికి కారకులు ఎవరు, దాడికి పథకం ఎలా ఉంది, ఇది ఇంతటితో ఆగుతుందా, ఇంకా ఏమైనా ఉన్నాయా, వేరే నాయకులను కూడా టార్గెట్ చేస్తారా, ఈ విషయాలు తెలుసుకోవడం అనేది ప్రథమ ప్రాధాన్యత అవుతుంది. ఇప్పుడు మరి బోండా ఉమా చెప్పే ప్రకారం ఒక పేరు ఆయన చెప్తున్నాడు, దాన్ని పోలీసులు ధృవీకరించి అతన్ని పట్టుకున్నారా లేదా, వాళ్ళ విచారణ ఏ మేరకు నడుస్తుంది. పోలీసులు ఈరోజు ఒక ప్రకటన చేశారు, 2 లక్షల రూపాయలు ఇస్తాము, ఈ నిందితుల ఆచూకీ కానీ మీరు ఎవరైనా సందేహాస్పదమైన వాళ్ళని కానీ మీరు చెప్తే, సరైన సమాచారం ఇస్తే మీకు 10 లక్షలు ఇస్తామని. రెండో ఎన్నికల సంఘం కూడా, ఎన్నికల అధికారి మీనా దీన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. అక్కడ ఏం జరిగిందో ఏంటో అవన్నీ కూడా వివరాలు మాకు పంపించాలని చెప్పి ఆయన ఆదేశాలు పంపించారు. అలాగే పోలీస్ కమిషనర్ కాంతిలాల్ రాణా అనుకుంటా, ఆయన కూడా అక్కడ అర్ధరాత్రి తర్వాత పర్యటించి అన్ని స్టడీ చేశారు. మొదట అనుకున్నట్టుగా స్కూల్లో నుంచి కాకుండా స్కూల్కు ఆ గుడికి మధ్యలో ఉన్నటువంటి ఏదో ఒక చోటు నుంచి వచ్చింది. సెల్ టవర్ పేరు చెప్తున్నారు, ఫోన్లు నెట్వర్క్లో కాల్స్ జరిగాయి అంటున్నారు. ఇవన్నీ చాలా లోతుగా దర్యాప్తు చేసి నిందితులను దీనికి పాల్పడిన వాళ్ళను పట్టుకోవటం అనేది చాలా అవసరమవుతుంది. ఇంకోటేమో విజయవాడలో ఉన్న నేపథ్యాన్ని బట్టి గతంలో జరిగిన ఘటనలు, కొన్ని సందర్భాల్లో ఉద్రిక్తతలు, వివాదాలు పెరగటం, ఆ రీత్యా చూస్తే ఈ ఘటన మళ్ళీ అలాంటి దానికి దారి తీయకుండా కూడా చూడాలి. ముఖ్యమంత్రి ఎలాగో తన పర్యటనకు తను వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు లేకపోతే లోకల్ రైవల్రీ, స్థానిక విరోధాలు, అక్కడ ఒక విధమైన ఫ్యాక్షన్ ధోరణి లాంటివి ముఠా కక్షలు కూడా ఉంటాయి. అవేవి ఈ ఘటనను ఆధారంగా చేసుకొని మరింత ప్రకోపించకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా అధికార యంత్రాంగం మీద, ఎన్నికల వ్యవస్థ మీద ఉంటుంది. అవన్నీ కూడా జాగ్రత్త తీసుకుంటారని మనం ఆశించాలి. ఇప్పుడు మరి అరెస్ట్ చేశారు, వాళ్ళని విచారిస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి పోలీసులు వీలైనంత త్వరగాను పారదర్శకంగా తమ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎవరినైనా నిజంగా పట్టుకున్నారా, వాళ్ళు ఏం చెప్పారు, ఏ దిశలో తమ దర్యాప్తు సాగుతుంది అనే అంశాలను పంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మీడియా ట్రయల్ అంటారే, మీడియాలో ఎవరి కోణాలు వాళ్ళు రాయటం, లేకపోతే ఇదిగో కొంతమంది తమకు తోచిన పేర్లు చెప్పడం, లేకపోతే వేరే వాళ్ళ మీద, తమకు నచ్చని వాళ్ళ మీద ఇరికించే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివన్నీ ప్రమాదాలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి చేయాల్సిన అధికారులు మొదటి దశలో ఉపేక్షలు అవి పక్కన పెట్టినా ఈ దశలో వాళ్ళు చేయాల్సినవి చేయాలి. ఇంకోటేమో జగన్ యాత్రకు భద్రత పెంచటం, అది కూడా చాలా ముఖ్యం. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగడం అనేది అనుమతించరానిది. జగన్కే కాదు, నిన్న వేరే చంద్రబాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర కూడా రాళ్ళు పడ్డాయంటున్నారు. ఎవరి దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఉండకూడదు. వీటన్నిటికి సంబంధించి కొన్ని స్పష్టమైన నిబంధనలు, ఒక రూల్స్, ఈ మీటింగ్స్కి సంబంధించిన రూల్స్, ఇవన్నీ కూడా నిబంధనలు తయారు చేసి అమలు చేసినట్టయితే ఈ దురదృష్టకరమైన లేదా దుర్మార్గమైన ఘటనలు జరగకుండా ఆపడం సాధ్యమవుతుంది. వదంతులు వ్యాప్తి కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. అది వదంతులు లేదా పుకార్లు, అదంట అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు, ఈ పద్ధతిలో కనుక వస్తే ఎన్నికల ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోకూడదు. తొందరగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడం. అందరూ అడిగారు కదా దోషులను శిక్షించాలని, ముందు వాళ్ళను ఎక్కడ ఎలా అనేది గుర్తుపట్టాలి. పైగా ఇంత నెట్వర్కింగ్ లేకుండా ఇది జరగదు. రాజకీయంగా ఏం ఆరోపణలు ఎవరు అనేది వేరు, అది మళ్ళీ మనం విడిగా మాట్లాడదాం. కానీ ఒక నేరం ఇంత పెద్దది జరిగింది, ముఖ్యమంత్రితోనే ఇలా చేశారంటే దానికి తప్పకుండా ఒక నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ ఎలా ఉంది, ఇన్ని వందల ఫోన్లు మారాయంటున్నారు, అవన్నీ ఇప్పుడు దర్యాప్తు చేసి అధికారులు నిజానిజాలు తీస్తారని చెప్పి కూడా మనం ఆశించాలి. దానికోసం ఒత్తిడి కూడా చేయాలి. రాజకీయ పార్టీలు కూడా మొత్తం అందరు కూడా ఒక ఉమ్మడి వైఖరి, ఇట్లాంటి ఘటనలు జరగనివ్వకూడదు అన్న వైఖరి తీసుకుంటే తప్ప వీటిని ఆపలేము. ఎందుకంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేని అసాంఘిక శక్తులు చాలా ఉంటాయి. ఈ అసాంఘిక శక్తులు లేకపోతే స్వార్థపర శక్తులు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూసేవాళ్ళు ఏ ఘటన జరిగినా కానీ దాన్ని తమకు అనుకూలంగా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. సో ఇక్కడ ముఖ్యమంత్రి మీదే రాయి విసిరేంత దుస్సాహసం చేశారు అంటే
తప్పకుండా ఆ శక్తులకు ఎంత లోతైనటువంటి పునాదులు స్థానం అక్కడ ఉంది, వాళ్ళు ఎంతగా పాతుకొని పోయి ఉంటారనేది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు సాధ్యమైనంత తొందరగా చర్యలు మొదలు కావాలి. ప్రజలకు సమాచారం కూడా ఇవ్వాలి, ప్రజలకు భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కట్టుకథలు అనేవి చలామణిలోకి రాకుండా ఆపటం అన్నది కూడా అన్నిటికంటే ముఖ్యం. దీనికి ఏదో కులం రంగు లేకపోతే ఇంకొక రాజకీయ రంగుతో ద్వేషాలు పెంచేటటువంటి వాళ్ళను, విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళని కూడా అదుపు చేయాల్సి ఉంటుంది. సో జగనేమో నేను మామూలుగా వెళ్తాను అనే ఒక వైఖరి ఆయన తీసుకున్నారు కాబట్టి పోలీసులు కూడా కొంతమంది దొరికారని చెప్తున్నారు. కొన్ని ఆధారాలు కూడా ఈ క్రమంలో దొరికాయని అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు కూడా కొన్ని పేర్లు చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని తొందరగా ఈ అధ్యయనంలో తొలి ఘట్టం, మొత్తం ఒకేసారి అయిపోదు కానీ తొలి ఘట్టం అయితే ముగించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది.